హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలకి 31వ తేదీ అబాకస్ ఎగ్జామ్ ఉందన్నమాట, స్టేట్ లెవెల్ది. దానికోసమని స్కూల్ తరఫున కొంతమంది పిల్లల్ని అయితే స్కూల్ వాళ్ళు పిలుచుకొని వెళ్తున్నారు. అందులో మా పిల్లలు కూడా ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళకి రేపు స్కూల్కి వెళ్ళి నైట్ అక్కడే స్టే చేయాలని చెప్పినందుకు మా వాళ్ళు చూడండి ప్యాక్ చేసుకుంటున్నారు. వాళ్ళ మేడం వాళ్ళు ఒక నైట్ డ్రెస్సు, మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళడానికి ఒకటి ఫార్మల్ డ్రెస్ అని చెప్పారంట. కాబట్టి వీళ్ళు చూడండి ఒక బ్రష్ చెప్పినారు, బ్రష్, దువ్వెన, మా పాపకి చూడండి స్టిక్కర్లు కొన్నే ఉండేది పెట్టుకుంది అనమాట, ఎందుకంటే ఒక్కరోజే కదా అని చెప్పేసి. అదేవిధంగా షాంపూసు, ఒక టవల్, తర్వాత వచ్చేసి ఇది ఒక డ్రెస్ అక్కడికి, మళ్ళీ నైట్ డ్రెస్ కోసం అని చెప్పేసి ఒకటి ఎక్స్ట్రానే పెట్టానమాట. అదేవిధంగా బెడ్షీట్ చూడండి, బెడ్షీట్ సేమ్ వాడికి కూడా, వాడికి జుట్టే లేదు ఇప్పుడు, అంతా హెయిర్ కట్ చేసుకున్నాడు. కానీ వాడు పాప పెట్టుకుందని వాడు కూడా పెట్టుకున్నాడు అనమాట దువ్వెన. అదేవిధంగా బ్రష్, షాంపూ, టవల్, అక్కడికి వెళ్ళడానికి ఒక డ్రెస్సు, నైట్ డ్రెస్ కోసం ఒకటి ఎక్స్ట్రా ఇద్దరికి పెట్టాను. యాజ్ యూజువల్గా ఇద్దరికి కూడా బెడ్షీట్ పెట్టాను అనమాట. చూడండి అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగ్లో పెట్టుకోవాలని కూడా వాళ్ళ బ్యాగులు కూడా అక్కడ నిలబెట్టేశారనమాట. ఇంకొకటి దీంతో పాటు స్వెటర్లు కూడా వేయాలని చెప్పేసి అన్నారు. కానీ నేను స్వెటర్లు అయితే ఇప్పుడు దీంట్లో ప్యాక్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటారు కాబట్టి రేపు మార్నింగ్ వాళ్ళతో క్యారీ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే స్వెటర్ ఒకటి పెట్టలేదు. కాబట్టి స్వెటర్ కూడా పెట్టాలన్నమాట. ఇంకొకటి మా పాపకి నిన్నే కొంచెం హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొచ్చామన్నమాట. ఆ మెడిసిన్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఒక కవర్లో, అదేవిధంగా పెట్టేస్తున్నాను. దాంట్లో వెనక సైడ్ ఏది ఎట్లా వేసుకోవాలని చెప్పేసి కూడా రాశారు. వాళ్ళ మేడంతో చెప్పి వేయించుకోమని చెప్పేసి చెప్పాను. చూడండి ఈ పిల్లలంతా బాగా హ్యాపీగా ఇవన్నీ ప్యాక్ చేసుకొని పోవడానికి అయితే రెడీగా ఉన్నారు. బట్ నాకే కాస్త బాధగా ఉందన్నమాట, ఎందుకంటే రోజు నైట్ టైం పిల్లలు సాయంత్రం అయ్యేలోపు పిల్లలు ఇంటికి వచ్చేవాళ్ళు కాబట్టి రేపు నైట్ స్కూల్లోనే అక్కడే వాళ్ళ మేడం వాళ్ళ ఇంట్లోనే స్టే చేయాలి. కాబట్టి నాకైతే రేపు నైట్ మన పిల్లలు మాతో ఉండరే అన్నట్టు అనిపించింది. అక్కడికి రిక్వెస్ట్ చేశాం, నేను ఒక్కదాన్నన్నా అమ్మని కదా, నేను ఒక్కదాన్నైనా వస్తాను, మా పాపకి ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, కాస్త ఫీవర్ వచ్చింది కాబట్టి అని. కానీ వాళ్ళు ఏమన్నారంటే మేమే వాళ్ళని మంచిగా చూసుకుంటాము, మీరేం రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే చెప్పారు. కాబట్టి ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే మొదలు పెట్టాలన్నమాట. చూడండి వాడి బ్యాగ్లో వాడు పెట్టుకుంటున్నాడు. చూడండి పెట్టేసుకో, అది రే సపరేట్ చేయొద్దు ఉండు, నేను సెట్ అట్లే పెట్టిన. షర్ట్ ఇక్కడదే ఎగ్జామ్స్కి వెళ్ళే రోజు ఏది వేసుకోవాలి, నైట్ డ్రెస్ కరెక్టే నీకు గుర్తుండదు కాబట్టి నేను ఈ విధంగా షర్ట్లో ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. నీకు గుర్తుండదు కాబట్టి ఈ విధంగా పెట్టి క్లోజ్ చేశాను. ఇట్లే పెట్టుకో నీట్గా. ఓకే, ఎందుకంటే వీడికి గుర్తుండదు అనమాట ఏది ఎప్పుడు వేసుకోవాలని, అందుకోసం మనకి కరెక్ట్గా అట్లే పెట్టాను. ఈమెకి అయితే ఒకసారి చెప్తే చాలు గుర్తు పెట్టుకుంటుంది. కాబట్టి ఈమె ఈ విధంగా పెట్టేసుకుంటుంది అనమాట తన బ్యాగ్లో. ఆల్ ద బెస్ట్ అమ్మా ఇద్దరికి. అంట థ్యాంక్స్ కాదు, ఆల్ ద బెస్ట్ నాన్న. మా అమ్మాయి సీరియస్గా సర్దుకుంటుంది కాబట్టి అని అంటుంది కదమ్మా. ఓకే, మా పిల్లలకి మీ తరపున కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మా పిల్లలు కనీసం ఎగ్జామ్ అటెండ్ కావడానికైనా వీలుంటుంది. మెయిన్ అబాకస్ స్కేల్ పెట్టుకోవాలి, అబాకస్ స్కేల్ మర్చిపోకూడదు. అదేవిధంగా అబాకస్ స్కేలు, ప్యాడ్, పెన్ను ఇవన్నీ కూడా పెట్టుకుందనమాట కంపల్సరీ. ఇవన్నీ అందరు తీసుకోపోవాలి. ఇదేనండి అబాకస్ స్కేలు. తర్వాత వచ్చేసి పెన్నులు 2 పెట్టుకుందనమాట, ప్యాడ్. ఓకే, బ్లూ పెన్, బ్లాక్ పెన్నా. ఓకే మా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్, బాయ్.